సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 4 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని, నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం ఉదయం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరు కాగా చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వాతావరణంలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే మానవాళి జీవనం అస్తవ్యస్తమవుతుందని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, నాటిన ప్రతి మొక్క పెరిగేలా సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఆకుపచ్చ భూమిని కాపాడుతుందని, అదే సామాజిక స్పృహ కలిగి ఉండాలని అన్నారు. మనం నేడు మొక్కలు నాటితే నాటిన మొక్క 20 ఏళ్ల తర్వాత భవిష్యత్ తరాలకు ఉపయోగంలోకి వచ్చే సమయంలో మహావృక్షంగా మారుతుందని పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంను ఒక ఉత్తేజభరితమైన కార్యక్రమంగా చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ప్రతిసారి ప్రపంచంలో పర్యావరణ దినోత్సవం కార్యక్రమం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలిగించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం మంచిది కాదన్న విషయం తెలిసిన రోజున ఎవరికి వారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. అదే క్రమంలో వాటికి ప్రత్యామ్నాయ మార్గాల దిశగా అడుగులు వేయడం సాధ్యమవుతుందన్నారు. జీవన విధానానికి అనుకూలమైన మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం కోసం నిజమైన స్ఫూర్తితో కూడిన కార్యకలాపాలలో భాగస్వామ్యం కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో P5 విధానం అమలు చేయడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. రెస్పాన్స్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రెఫ్యూజ్. ప్రతిస్పందన, తగ్గించు, పునర్వినియోగం, రీసైకిల్, తిరస్కరించు, తగ్గించు, తిరిగి ఉపయోగించు, పునర్వినియోగించు విధానం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. నేను నా ఇంట్లోనే ఎందుకు నేను స్టార్ట్ చేయను, దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది కదా అని దాన్ని మనం తగ్గించుకోవాలి. దానితో పాటుగా కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. మనం బైక్స్ వాడేటప్పుడు కానీ, కార్స్ వాడేటప్పుడు కానీ, ఇప్పుడు మనం చాలా వరకు బయోఫ్యూయల్కి, ఎలక్ట్రిసిటీకి మనం వెళ్తున్నాం. సో ప్రతి దగ్గర కూడా ఒక ఆల్టర్నేటివ్ని మనకి ఆల్రెడీ సైన్స్ ప్రొవైడ్ చేసింది. దానికి సంబంధించిన డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని మన లక్ష్యం ఒకటే ఉండాలి. మన ఏది ఎర్త్ మీద అయితే జీవిస్తున్నామో ఆ గ్రీన్ ఎర్త్ని సేఫ్ ఎర్త్గా మనం పెట్టుకోవాలి. ఇక్కడ హై టెంపరేచర్స్ కాబట్టి, అదర్వైజ్ ఇక్కడ చాలా ఎక్కువ పొల్యూషన్స్ అని ఇప్పటికే మన సిటీస్ ర్యాంకింగ్ అనేది అందరికీ చెప్తున్నారు. చాలా మంది టూరిస్టులు ఆ సిటీస్ని విజిట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. అలా ఒక్కరోజు మన ఎంటైర్ ఎర్త్ అయితే మన పరిస్థితి ఏంటి అని మనందరం. శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతోనే మన బాధ్యత తీరిపోయిందని అనుకోకుండా వాటి సంరక్షణ కూడా మనం చూసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి వనరులను విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మనం చేసే పనులే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా కాలుష్యం తగ్గింపు, సుస్థిర జీవనంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. కాలుష్యం, గాలి, నీరు, భూమి, వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత, నీటి కొరత వంటి అనేక సమస్యలు జీవరాశి మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయని పేర్కొన్నారు. నేడు ఈ కార్యక్రమానికి ఒక వేడుకగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ద్వారా పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడం కోసం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో గొడవలలో తనిఖీ నిర్వహించి 5 నుంచి 10,000 మెట్రిక్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సీజ్ చేయడానికి 5 షీ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందంలో మొత్తం అధికారి నుంచి సిబ్బంది వరకు అందరూ మహిళలు ఉండి తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కను నాటి సంరక్షణ చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుందని స్పష్టం చేశారు. సో ఒక మేజర్ క్యాంపెయిన్ డ్రైవ్ చేస్తున్నాము. ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా కూడా ఇక్కడ బాటిల్స్ పెట్టడం జరిగింది. అండ్ దేర్ ఆర్ ఆల్ మోర్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఈకో ప్లాస్టిక్ అన్నీ ఉంటాయి. దానిలో వాటర్ కూడా నిలబడుతుంది. So they are very economically viable as well as environmentally sustainable alternative solutions for the plastic. Adi kakunda kuda meeru chustuntaru, we have done the plantation program. Survival is very very important. So ikkada vachina andarki kuda mana life lo mana ee roju mem plantation cheste 20 years tarvata vachina generation ki labham vastundi. Ee roju memo ede plant memo chustunnamo adi 20 years mundu nate plants. So kachitanga ande memo kuda munduki తీసుకెళ్ళాలి.
So with this message, I wish good health of the environment around you. Once again, thank you. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నానాటికి ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతూ వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయని, మొక్కలు నాటడం, వాటిని పరిరక్షణ చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు రక్తంలో కలిసిపోతున్నట్లు తెలిపారు. 1000 మంది రక్తం శాంపిల్ పరీక్ష చేయగా 80% మందిలో మైక్రో ప్లాస్టిక్ ఉండడం గమనించడం జరిగిందన్నారు. మైక్రో ప్లాస్టిక్ ఉన్న వ్యక్తుల్లో 25% మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయని తెలిపారు. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి కొరియా దేశంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ పై యుద్ధం నినాదంతో కార్యక్రమం రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి, ఇన్ఛార్జి డిఎఫ్ఓ శ్రీనివాస్, డిఈఓ కె వాసుదేవరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎస్ జ్యోతి, ప్రజాప్రతినిధులు, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ దృష్ట్యా లేబర్ కోడ్స్ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని సిపిఐ, సిపిఐఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జూలై 9న యావత్ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెకు సన్నద్దమవుతున్న వేళ మన రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కార్మిక సంక్షేమ దృష్ట్యా లేబర్ కోడ్స్ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి అరుణ్, టి మధులు ఒక ప్రకటన విడుదల చేశారు. 8 గంటల పని కోసం పోరాట సాధించుకున్న కార్మిక వర్గంపై 9 గంటల పనిని రుద్దుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా పేర్కొన్నారు. కార్మికుల రక్తమాంసాలు పిండి కార్పొరేట్లకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో ఏఐ విస్తరించి మానవ శ్రమను తగ్గిస్తున్న వేళ ఆధునిక యుగంలో పని గంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణమైన విషయంగా పేర్కొన్నారు. పైగా కనీస వేతనాలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఒకవైపు ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక మాంద్యానికి దారితీస్తోంది. ఈ స్థితిలో పని గంటలు తగ్గించి అదనపు ఉపాధిని కల్పించాల్సింది పోయి నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్య అభివృద్ధికి నిరోధకరమైనదిగా పేర్కొన్నారు. తక్షణం లేబర్ కోడ్స్ ను, దాని అనుబంధ రూల్స్ ను ఉపసంహరించుకోవాలని సిపిఐ, సిపిఎం కోరుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా జూలై 9న జరగనున్న జాతీయ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి. యావత్ కార్మిక వర్గం ఐక్యంగా ఉంటూ ఈ దాడిని ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరు చౌకగా దోచి పెట్టుబడిదారులకు పెట్టాలనేటువంటి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జూలై 9వ తారీఖున కార్మిక చట్టాల సవరణలకు వ్యతిరేకంగా ఇవాళ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయబోతా ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఈ సమ్మెతో పాటు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున హెచ్చరిక చేస్తాం. చంద్రబాబు బరి తెగించి ఈ కోట ప్రభుత్వం గత ఎన్నికల ముందు వాళ్ళు ఏం చెప్పారు? ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేస్తాం, కార్మికులకు అండగా ఉంటాం అని చెప్పిన ఈ కోట పెద్ద మనిషి ఈ రోజు ఇంత బహిరంగంగా కేబినెట్ ఆమోదం పొందడం అంటే చాలా సిగ్గుసేటు. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఈ ఆలోచన తీసుకోవాలి. లేని పక్షంలో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన ఆధ్వర్యంలో కూటమి సుపరిపాలన సంబరాలు అంబరాన్ని తాకాయి. దీపాలంకరణ చేశారు, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. సంక్రాంతి శోభ, దీపావళి సందడిని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్దతుతో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఏర్పాటైనటువంటి కూటమి విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది సంబరాలు జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సంక్రాంతి, దీపావళి తలపించే విధంగా మహిళలకు ముగ్గుల పోటీలు, సాయంత్రం నగర వీధుల్లో ప్రమిదలతో దీపాలంకరణ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సుపరిపాలన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్ర నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కూటమి నాయకులతో పాటు బాణాసంచా కాల్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి వైపు నడిపించే ప్రజాప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం అధినాయకుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతగా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను కూటమి నాయకుల సహకారంతో ఎక్కడికక్కడ సమర్థవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఒక వైసీపీ పార్టీ మహిళకు అదే పార్టీకి చెందిన నాయకుల నుండి వేధింపులు ఎదురైతే ఆమెను సోదరిగా భావించి కూటమి ప్రభుత్వం ఆమెకు అండగా నిలబడిందని స్థానికంగా జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే రౌడీ షెట్టలను ఏరివేసే కార్యక్రమం చేపట్టిందన్నారు. తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీలు రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస పాలన నుండి విడిపించడానికి రాజమహేంద్ర నగర్ నుండి కూటమిగా ఏర్పడినందున అందరికంటే రాజమహేంద్ర కూటమి నాయకులకు ఎక్కువ బాధ్యత ఉందన్నారు. దానికి తగినట్టుగానే రాజమండ్రి చరిత్రను తిరగరాసే విధంగా అత్యధికంగా 70,000 పైచీలకు మెజార్టీతో ప్రజలు కూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని పేర్కొన్నారు. ఇప్పటికే సూపర్ 6 ప్రధాన హామీలను నెరవేర్చుకుంటూ జూన్ 12వ తారీఖున తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ప్రారంభిస్తున్నట్లుగా వివరించారు. వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. వైసీపీ చేసే కార్యక్రమాలకు జెండాలు మోసేందుకు కూడా కార్యకర్తలు కరువయ్యారంటూ ఎద్దేవా చేశారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నత్తనడకను సాగించిన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తిరిగి వేగవంతం చేయడం, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేంద్రం మంజూరు చేయడం, ఉద్యోగ క్యాలెండర్ విడుదల, డిఎస్సి ప్రకటనలో నిరుద్యోగులకు భరోసా కల్పించడం వంటి చర్యలు కూటమి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు 4,500 కోట్లతో గ్రామీణ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, 15వ ఆర్థిక సంఘ నిధులుగా 750 కోట్లు నేరుగా పంచాయతీలకు జమ చేయడం, ఇంటింటికి నీటి సరఫరా కోసం జలజీవన్ మిషన్ అమలు తదితర చర్యలు రాష్ట్రంలో గ్రామీణ పునర్వికాసానికి బీజం వేశాయని పేర్కొన్నారు. అనంతరం ముగ్గులు పోటీలు నిర్వహించారు. మొదటి విజేతకు బీరువా, రెండో విజేతకు గ్రైండర్, మూడో విజేతకు డ్రెస్సింగ్ టేబుల్, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ, టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, మజ్జి రాంబాబు, బీజేపీ నాయకులు అడబాల్ రామకృష్ణారావు, కొల్లివెల్సి హారిక, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, వీర మహిళలు ప్రియా సౌజన్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు సురక్షితంగా లేరు. శాంతి భద్రతల పరంగా ఏ విధమైన ధైర్యంతో ప్రజలు తిరగలేకపోతా ఉన్నారు. వ్యాపారస్తులు భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతా ఉంది. కూటమికి అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క సంవత్సరంలో మీకు దాని యొక్క ప్రతిఫలం చూపిస్తామన్నా. మొదటి సంవత్సరంలోనే 5-6 రౌడీ షీట్లు ఓపెన్ చేశాం. తప్పు చేసిన ఒక్కొక్కడు కటకడాల వెనకాలకి పంపించాం. ఇది కూటమి చిత్తశుద్ధి. తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించట్లా. ఇది కూటమి యొక్క బాధ్యత. పార్టీ మొత్తం అందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ఎందుకంటే రాక్షస పరిపాలన చూశారు మొత్తం అందరూ కూడా. ఈ పరిపాలన మాకు వద్దు, ఈ రాక్షసుడు మాకు వద్దు అని చెప్పి తిప్పి కొట్టి 3 సంవత్సరాలు అవతల పాడేశారు ఆయన పట్టుకెళ్ళి. అయినా బుద్ధి రాలేదు. ఇంకా తిరుగుతున్నాడు, ఇంకా వస్తున్నాడు. ఇంకా మేము వచ్చేస్తాం అంటున్నాడు. కేవలం ఏంటంటే అది అందరినీ భయపెట్టడం కోసం మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి అభినందనలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం. వ్యక్తిగతమైన స్వేచ్ఛను హరిస్తూ రాక్షస పాలన రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి బీజం పడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి నిర్మాణానికి కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, రైల్వే జోన్కు కానీ, జలజీవన్ మిషన్ ద్వారా అత్యధికమైనటువంటి బడ్జెట్ని కేటాయించడంలో కానీ,
కేంద్ర యొక్క సహకారాలు ఎంతో గొప్పగా మనకి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అడిగే దిక్కు లేదు, అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద దండయాత్రలు, అరెస్టులు. ఈ విధంగా విధ్వంసమైన పరిపాలనతో చేసి దేశంలోనే మనం ముఖ్యమైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని అధపాతాళానికి దొక్కేసినటువంటి పరిస్థితుల్లో ఒక పాపం మన రాజమండ్రి రైల్వే స్టేషన్ చిల్డ్రన్స్ పార్క్ లో మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ చిల్డ్రన్స్ పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అడ్వైజరీ కమిటీ స్టేషన్ మాస్టర్ ఎస్ఎన్ రంగనాథ్, సిటిఐ చంద్రమౌళి, హెల్త్ ఇన్స్పెక్టర్ రోహిత్, స్టేషన్ సిఐ కమిటీ మెంబర్స్ పివి సుబ్రహ్మణ్యం, కారుమూరు సురేష్, బోజి హరిరామ్, విశ్వనాథ్ శర్మ, యానాపి యేసు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మోరంపూడి రోడ్లో శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. పలువురు నగ ప్రముఖులు విచ్చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ ఆలయ నిర్మాణం చేసి 35 సంవత్సరాలు అవుతోందని, ఈ సందర్భంగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని మేడి త్రిమూర్తులు తెలిపారు. స్థానిక ప్రజలందరినీ ఆ విజయ కనకదుర్గాదేవి అమ్మవారు చల్లని చూపులతో ఆశీర్వదిస్తున్నారని అన్నారు. అమ్మవారి దయతో సుమారు 50 లక్షల రూపాయలతో ఆలయాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పించామన్నారు. కరిబండ సతీష్ కుమార్ దంపతులు పునర్నిర్మాణ పనులకు తొలి పూజ నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రముఖులు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మేడపాటి షర్మిలారెడ్డి, మార్ని వాసుదేవ్, నందెపు శ్రీనివాస్, బార్లపూడి క్రాంతి, వాసిరెడ్డి బాబీ, లంక సత్యనారాయణ, మాజీ సర్పంచులు బొప్పన్ నాగేశ్వరరావు, నరవ గోపాలకృష్ణ, బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్, ఆలయ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కృష్ణారెడ్డి, కరిబండ దుర్గారాజేష్, మేడి దుర్గేష్, విజయదుర్గా ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సో అమ్మవారు పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాం. అలాగే ఈ ఏరియా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఆలయ ధర్మకర్తగా నేను, గౌరవ జ్యోతులుగా పిల్లి శ్రీని గారు కూడా ఉన్నారు. అలాగే మరి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరితాంధ్రప్రదేశ్ కోసం అడుగేద్దామని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రాన్ని ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లాలా చెరువు చౌడేశ్వర్ నగర్ రోడ్లో జరిగిన హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో పౌరుల వ్యక్తిగత బాధ్యత కూడా అంతే ఉందని ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా ముందుకు సాగుతుందన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్క బ్రతికేలా, రహదారి అంతా పచ్చదనం పరిడి వెళ్లేలా అధికారులు, సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్ఈ ఇంజనీరింగ్ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఈఈలు మాధవి, మదర్సా అలీషేక్, ఏడీహెచ్ కె స్వాతి, సిఎంఎం రామలక్ష్మి, డిఈ విరూపాక్ష, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి కొంతమూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం సంబరాలు ఘనంగా జరిగాయి. కూటమి ప్రభుత్వ సుపరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా కొంతమూరు గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ గ్రామ పెద్ద ప్రజలు, మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారాయణ గౌడ్, తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు పిన్నమిరెడ్డి ఈశ్వరుడు, జనసేన అధ్యక్షులు దండమూడి మోహన్ రావు, వడ్డీ రామకృష్ణ, సయ్యద్ సలీం, తాడేపల్లి నాగరాజు, మేకా గణపతిరావు, శ్రీహరి, అత్తిలి వెంకటరమణ, ఆకుమూడి అప్పన్నబాబు, పెద్దపల్లి దుర్గాప్రసాద్, సయ్యద్ బాషా, యామల చిన్న, కోమలి అయ్యన్నరావు, అంగల చిన్నారావు తదితరులు పాల్గొని ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజులు అందించడం జరిగింది. ఇబ్బంది తొలగింది. రేషన్ షాప్ అనేది ఒక చోట స్థిరంగా ఉంటుంది. మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి రేషన్ తెచ్చుకునే విధానాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. జూన్ 12వ తారీఖున మనం ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి చదువుకునే విద్యార్థులకి అమ్మఒడి పథకం, తల్లికి వందనం పథకం. రాజమండ్రి గోకవరం బస్టాండ్ జిత్మోహన్ మిత్ర కళావేదికపై గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలు జరిగాయి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో గల అనుబంధం మరవలేందని నటగాయకుడు జిత్మోహన్ మిత్ర పేర్కొన్నారు. ఎస్పీ బాలు 80వ జయంతి సందర్భంగా జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని జిత్మోహన్ మిత్ర కళావేదికపై సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. జిత్మోహన్ మిత్ర అధ్యక్షతన ఏర్పాటైన సభలో కళాబంధు ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆత్మీయ అతిథులుగా హైకోర్టు అడ్వకేట్ జీవీఎస్ లక్ష్మీ తులసి, జల్లి శివప్రసాద్, పీవీఎస్ కృష్ణారావు, వి జగపతి, సుఖిరెడ్డి శ్రీనివాస్, విశ్వనాథన్ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిత్మోహన్ మిత్ర మాట్లాడుతూ ఎస్పీ బాలుతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పోస్టల్ ప్రసాద్ స్వాగతం పలుగ్గా డాక్టర్ గిరిజాల సోమరాజు, సింగర్ డాక్టర్ వంకా బాలకృష్ణ, డాక్టర్ హేమమాలిని, జీవీఎస్ లక్ష్మీ తులసి, విఎన్ ఆదిత్య, టీవీ శేషగిరి, దుర్గా ఫణికుమార్, మార్కండేయులు, పిచ్చుక రాంబాబు, పిచ్చుక మహేష్, డాక్టర్ రమేష్, తాళం మణిపూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు బి సీతారామరావును కళా సేవారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సీతారామరావు దంపతులను పలువురు ఈ కార్యక్రమంలో భాగంగా సత్కరించారు. కొన్ని పాటలు పెట్టాము, కానీ మా గాయకులు కొంచెం విషాదం నుండి విషాదమైన పాటలు పాడారు.
అయినా పర్వాలేదు, ఆయన పాట పాడారు, మీరు పాట పాడకుండా గవర్నమెంట్ పాట పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత విషయం ఏంటంటే ఈ శుభ సందర్భాన్ని గుర్తు తీసుకుని మా బాబులు మా జిత్మోహన్ మిశ్ర బృందం భాగం వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ కార్యక్రమానికి సహాయపడిన కొత్తపాటి సీతారామరావు గారికి ఈ రోజున సన్మానం పెంచి వారికి కళా సేవాలంతా అని పిలుస్తూ సత్కరిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ చే వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షులు సానాప సత్యబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ద్వారకా తిరుమల దేవస్థానం బోర్డు మాజీ సభ్యురాలు కె విజయ రాజ్యలక్ష్మి, సామాజికవేత్త నల్లమ్మంతు రాజ్యలక్ష్మి, రిటైర్డ్ టీచర్ రామదేవ్ హేమవల్లి, రూపశ్రీ శివలక్ష్మి, దేవీప్రియ ఇండస్ట్రీస్ అధినేత ఎస్ దుర్గాప్రసాద్, సామాజికవేత్త కంటిపూడి శ్రీనివాస్ చౌదరి తదితరులు విచ్చేశారు. ముఖ్య అతిథులు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వృద్ధులకు 500 రూపాయలు చొప్పున మొత్తం 80 మందికి 40,000 రూపాయలు అందించారు. పలువురు దాతలు క్లబ్కు విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో గీసాల బాపూజీ, అనసూరి శ్రీనివాస్, రామనాయుడు, కాశీ విశ్వనాథం, రొక్క అప్పారావు, బేరు రత్నమంబ, లంకే శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, సూరపరెడ్డి తాతారావు, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, కార్యదర్శి గొబ్బల గంగాబాబుని తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశంలో మనకి భవానీ గారు చేసే సహాయ సహకారాల్లో ఏదో చంద్రుడిక నువ్వులు బాగు అన్నట్టుగా చిన్న సహాయం అంతే. ఈ సందర్భంగా మన వయోవృద్ధులు అంటే అనకూడదు, మనం కూడా ప్రతి వయసులో ఆ దశకు చేరుకోవాల్సిన వాళ్ళమే కదా. ప్రస్తుతం ఈ స్థితిలోనే కూడా ఉన్నాము. వాళ్ళందరికీ కూడా పరిచయం కలిగినందుకు, మీరు అందరు సహచర్యం కలిగినందుకు చెరువుగట్టు తవ్వకాలపై కలెక్టర్ ఫిర్యాదు చేసిన కుటుంబంపై దాడి చేయడం అమానుష్యమని స్వతంత్ర జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుగట్టు అక్రమ తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన కుటుంబంపై దాడి చేసిన అమానుష ఘటన సంచలనం కలిగించింది. స్వతంత్ర జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు విశాఖోటి సుధీర్ తెలిపినటువంటి వివరాల ప్రకారం రాజానగరం మండలం పల్లకడెం గ్రామంలో ఉన్న చెరువుగట్టును కొందరు వ్యక్తులు కలిసి చెరువుగట్టు మట్టిని అక్రమంగా తరలించడంతో పాటు గట్టుపై 60 సంవత్సరాల కాలంగా ఉన్న చెట్లను కూడా కొట్టివేసి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిషర్మ్యాన్ సొసైటీ నాయకులు బెజ్జన రాంబాబు, ఇస్సాకోటి మహాలక్ష్మి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాన్ని పిలిచి మహిళ దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో బెజ్జన రాంబాబు, ఇస్సాకోటి మహాలక్ష్మి మరికొందరు గాయాలు పాలై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ అమానుష దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు, జాతీయ SC/ST కమిషన్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ముందు ఇనిషియల్ గా జరిగిన దాడి చెప్పుడు నమోదు చేయలేదు, ఆ తర్వాత ఒక్కడి మీద దాడి చేసినప్పుడు నమోదు చేయలేదు. ఇప్పుడు కుటుంబాలని చంపేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కూడా ఎలాగంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా ఒక మారుమోగిన తర్వాత ఒక నార్మల్ కేసు అనేది నమోదు చేసే పరిస్థితి. అంటే పోలీసు వ్యవస్థ కానీ, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ ఈ రాష్ట్రంలో ఎంత దయనీయంగా ఉందంటే, ఏదో లాస్ట్ వైసీపీకి దీనికి కంపారిజన్ చేస్తే ఏదో పెనం మీద నుంచి పొయ్యిలో పడిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రజలందరి పరిస్థితి. ఇంత దారుణమైన సంఘటన ఉంది. దీని పోలీసు వారి మీద కూడా మేము అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, నేషనల్ SC కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనుకుంటాం. న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇమ్మీడియట్ గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లయితే 2 రోజులు టైం చూస్తాం. 2 రోజుల్లో కనుక చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఎక్కడెక్కడికి ఏమేం చేయాలో అన్ని కూడా మేము స్వతంత్ర జనతా పార్టీ చేయండి. కాతేరు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు గంగిన వీరహనుమంతరావు, నున్న కృష్ణ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దాసరి భూషణం, లంకసాని సత్యనారాయణ, మద్దిపాటి నల్లబ్బులు,
సోమాల స్వామీజీ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, మాడ ఈశ్వరరావు, బొబ్బిది దుర్గాప్రసాద్, నున్న బాబురావు, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లి సుందర్ కుమార్, సొసైటీ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమంలో మహనీయుల విగ్రహాలు తొలగించబోమని అఖిలపక్ష సమావేశంలో రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గోదావరి గట్టుపై అభివృద్ధి పేరుతో జరిగే నిర్మాణ కార్యక్రమాల్లో ప్రముఖుల విగ్రహాలు తొలగించవలసి వస్తే నగరపాలక సంస్థ నిధులతో అభివృద్ధి చేస్తామని, అపర కర్మలకు సౌకర్యాలు కూడా కల్పిస్తామని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో అఖిలపక్ష సమావేశం హర్షం వ్యక్తం చేసింది. గురువారం కృష్ణసాయి కళ్యాణ మండపంలో ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోదావరి గట్టుపై తొలగించే విగ్రహాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై హామీ లభ్యమైంది. ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి గట్టుపై జరుగుతున్న అభివృద్ధులు ఎవరి మనోభావాన్ని దెబ్బతీయమని తెలిపారు. ఏంటంటే పిండ ప్రదానం అన్నది గట్టు నుంచి ఇచ్చేస్తున్నారు. ఒక ర్యాంప్ ఉన్నట్లయితే ఓ 10 అడుగులు లోపలికి నడుచుకొని వెళ్ళి పిండ ప్రదానం చేసి, అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది. అక్కడే ఫౌంటైన్స్ కింద కూడా పెట్టమని అడిగారు. అప్పుడు మాటూరి రంగారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రతిపాదించిన దాన్ని కూడా ఇప్పుడు ర్యాంప్స్ కింద 2 ర్యాంప్స్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ఆర్ట్ గ్యాలరీ అన్నది దుర్గేష్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు. దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద దుర్గేష్ గారు దృష్టి సారిస్తూ ఉన్నారు. మొన్న నేను కూడా అక్కడ కార్యక్రమం ఏదో జరిగితే వెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఆయన కూడా మాట్లాడారు. ఇంకొకటి మీరు అడిగారు, కానీ నేను ఎప్పటి నుంచో కొన్ని కారణాల వల్ల అవ్వలేదు, కానీ ఛాంబర్ బిల్డింగ్లో అతి దగ్గరలో ఊరిలో ఉన్న ప్రముఖులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఊరిలో ఉన్న ప్రముఖులు, ఎన్జిఓస్ అందరినీ పిలిపించి గౌరవ కమిషనర్ గారు మిగతా ప్రతినిధులందరినీ కూడా రమ్మని, పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏ చిరు వ్యాపారస్తుడు ఇబ్బంది కలగకూడదు, వ్యాపార సంస్థలు ఇబ్బంది కలగకూడదు, ఎవరికి నష్టం కలగకుండా ఏం చెయ్యాలన్న దాని మీద అతి దగ్గరలో ఛాంబర్ బిల్డింగ్లోనే పార్టీలకు అతీతంగా ప్రముఖులందరినీ పిలిపించి, ఎన్జిఓస్ అందరినీ పిలిపించి వారి యొక్క సహకారం ఏ విధంగా, వారి యొక్క సూచనలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా అతి దగ్గరలో రాజమహేంద్రవరం ప్రతిష్టాత్మకమైన ఛాంబర్ బిల్డింగ్లో మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. అది కూడా దగ్గరలో మేమే మీకు చెప్దాం అనుకున్నాం, మీరే మాకు ప్రతిపాదించారు, అది కూడా చేయబోతా ఉన్నాం. లారీస్, బస్సెస్ మీరు చెప్పినట్లుగా గతంలోనే సిఐ గారే సాక్ష్యం, అన్ని బస్సుల్ని ఆపించేశాం. అర్ధాంతరంగా ఆపి ఊరు బయట నుంచి వెళ్ళాలి అని చెప్పాం. ఎందుకంటే ఊర్లో కలుగుతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని అనాలోచనతో అక్కడ చిన్న ఫౌంటైన్ కూడా పెట్టారు. ఆ బస్సులు కూడా తిరగట్లేదు, అది కూడా బ్రేక్ చేయించే కార్యక్రమం తీసుకోవడంతో పాటు ఆపిన తర్వాత ఆ కార్పొరేషన్ దగ్గర ఉండే ఆ వ్యాపారస్తులు అందరూ వచ్చి మాకు కడుపు కొట్టద్దండి, ఒక టైమింగ్ పెట్టండి అంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి నేను కూడా దూరకుండా నగర ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారో చెయ్యండి. ఆ ప్రాంతం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోడ్డు చిన్నది, ఒక బస్సు వెళ్తే మనకి ఎదురుకుంటే వచ్చే ఇంకా పరిస్థితులే లేవు. అలాగే ఆ సీతంపేట జంక్షన్లో కూడా ఫౌంటైన్ కూడా అతి దగ్గరలోని డెమాలిష్ చేసి హైమాస్ట్ లైట్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అంటే మీరు చెప్పే ప్రతి దాని మీద దృష్టి సారించాం, కొద్దిగా ప్రాసెస్లో ఉన్నాయి, నెమ్మదిగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసి ఛాంబర్ బిల్డింగ్లో మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉన్న అఖిలపక్షం అందరినీ కూడా పిలుస్తూ, నగరంలో ఉన్న ప్రముఖ ఎన్జిఓస్ అందరినీ పిలుస్తూ, కార్పొరేషన్ అధికారులు అవసరమైతే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ వాళ్ళని కూడా పిలిచి నగరోగ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా వెళ్దాం. తప్పకుండా మీరు ఇచ్చే ప్రతి సూచనని కూడా తీసుకుంటాం. మీ అందరిలో ఒకటిగా ఆ కార్యక్రమాన్ని చేయడానికి కృషి చేస్తాం. అంతా ఒక కుటుంబమే, అందరూ కలిసికట్టుగా వెళ్దాం. నగరంలో ఏ పెద్దలు అడిగారు, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. నెగ్గిన తర్వాత రాయంగి గారి విగ్రహం పెట్టుకున్నాం, దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టుకున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టిన తర్వాత పితాని సత్యనారాయణ గారు, కొనకల నారాయణ గారు వచ్చి ఏవై ఎంత పక్షపాతి నువ్వు, మా ఎర్రనాయుడు గారి విగ్రహం నువ్వు ఎందుకు పెట్టలేదని చెప్పి అడిగినప్పుడు ఎర్రనాయుడు గారి విగ్రహం పెట్టాం, తాండ్ర పాపారాయుడు గారి విగ్రహం పెట్టాం. దగ్గరలోనే మన ఏదైతే గౌతు లచ్చన్న గారిది పెడతా ఉన్నాం, పాపయ్య గౌడ్ గారిది పెడతా ఉన్నాం. అలాగే ఆయనకి కూడా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అందరిపైన. కాబట్టి ఆయనది కూడా, చిట్టూరు ప్రభాకర్ గారిది కూడా, చౌదరి గారిది కూడా ఎక్కడ పెట్టాలన్న చూసి సంప్రదించి ఎవ్వరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేసే అతి దగ్గరలో సార్ తెలుసు
బాలమురళీకృష్ణ గారి పేరు అప్పుడు అమ్మ మేయర్గా ఉన్నప్పుడు పెడితే ఆయన ఫోన్ చేసి మరి అమ్మ మేయర్ నా పేరు మీద పార్క్ పెట్టే సంతోషం అని చెప్పారు. ఇప్పుడు ఆ పార్క్లోనే ఆయన విగ్రహం కూడా ఆయన జయంతి దగ్గరలో ఉంది, వడియార్ గారికి ఇచ్చాం. చాలా మంచి విగ్రహం చేయిస్తా ఉన్నాం. నా సొంత ఖర్చులతోటి బాలమురళీకృష్ణ గారి పార్కులో ఆయన విగ్రహం కూడా అతి దగ్గరలో పెట్టబోతా ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ హామీ ఇచ్చిన విధంగా వ్యవహరించాలని, అదేవిధంగా 8 కోట్లతో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు బ్లూ ప్రింట్ బహిర్గతం చేయాలని సూచించారు. ఎందుకంటే వచ్చే పుస్తకాలు కాబట్టి అటువంటి చేయాలి. ఇంకా తర్వాత కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు యోగాసనం అని చెప్పి ఆంధ్రాలో మరి 21వ తారీఖున భారీ ఎత్తున 1,50,00,000 మందితో యోగా చేయాలని చెప్పి తీర్మానం చేసి ఆ ప్రయత్నాలు చేస్తారు. 21వ తారీఖున మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అనేటెడ్ ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అందరూ కలిసి ఒక 5,000 మంది స్టూడెంట్స్ తోటి ఒకే చోట ఈ యోగా చేయాలని కూడా నిర్మాణించడం అయింది. దానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ అఖిలపక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మన రాజమండ్రి 5,000 కాదు 10,000 మంది జనాన్ని తీసుకురావడానికి కూడా రెడీగా ఉన్నాం. కానీ రాజమండ్రి గ్రౌండ్ లేదు. ఆ మున్సిపల్ కాలేజీలు 5,000 మంది పడుతున్నారని 5,000 మంది చేస్తున్నాం. కాబట్టి దానికి కూడా మన అఖిలపక్షం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరత్రామ్ మాట్లాడుతూ గతంలో ఇదే గోదావరి గట్టు అభివృద్ధి కోసం 22 కోట్ల రూపాయలతో బ్లూ ప్రింట్ ప్రకటించామని గుర్తు చేశారు. విగ్రహాలు తొలగించే విషయంలో నష్టం జరిగితే నగరపాలక సంస్థ సొంత నిధులతో అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పుడు ఉన్న విగ్రహాలని టచ్ చేయకుండా యాస్టీజ్ అలాగే ఉంచుతూ ఇంకా పెట్టవలసిన విగ్రహాలకి ఇంకా ప్రావిజన్ కల్పిస్తూ రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నా. రెండో అంశము, ఏవైతే పిండ ప్రదానాలు పెడతా ఉన్నారో అక్కడ కంబం సత్రం ఉండింది. అక్కడి నుంచి పిండ ప్రదానాలు పెట్టుకుంటూ గోదావరి గట్టు ఎదురుగా వెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజమండ్రిలో దక్షిణ కాశీగా, దక్షిణ గంగాగా పేరున్న గోదావరి నదిలో వచ్చి పిండ ప్రదానాలు పెడతారు. మరి పిండ ప్రదానాలు పెట్టినప్పుడు అక్కడ కంబం సత్రం దగ్గర నుంచి మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాలని అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుచేతనంటే ఈ పిండ ప్రదానాలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా సామాగ్రి అన్నీ కూడా తీసుకుని కాలినడకన ఒంటిపైన కేవలము పంచ లేకపోతే కండువాను వేసుకుని అంత దూరం నడవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నాకు తెలిసి సుమారుగా ఒక 300-400 మీటర్లు ఉండే కార్యక్రమం ఉంది. కాబట్టి దాన్ని గతంలో ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే బ్యూటిఫికేషన్కి అడ్డు లేకోకుండా అదే ప్రాంతంలో బ్రాహ్మణ సంఘాలకు కూడా అవకాశం కల్పించాలని నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ అఖిలపక్షం ఇప్పుడు ఏదైతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారో దీన్ని కూడా ఒక రిజల్యూషన్ తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి మరి కమిషనర్ గారికి కూడా అందరం కూడా తీసుకుని వెళ్ళి అధికారులకు కూడా ఇచ్చి యథావిధిగా ఉంచితే నగరంలో ఉన్న ప్రముఖుల యొక్క అభిప్రాయాలు కూడా అందులో పొందుపరిచారు. కాబట్టి ఆ రిజల్యూషన్ని అనుసారంగా ముందరికి వెళ్లాల్సిందిగా మరి నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొక అంశము మోరంపూడి ఫ్లైఓవర్ గురించి కూడా రాశారు. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ సంవత్సర కాలం అయింది. మరి సంవత్సర కాలం అయిన తర్వాత సర్వీస్ రోడ్లు వేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి అదేవిధంగా దానిపైన స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనికి కారణాలు ఏమిటి, ఎందుకు చేయలేకపోతున్నారు అనే అంశాన్ని కూడా మరి ఇవాళ నేను లేవనెత్తుతా ఉన్నా. ఇది నా తాలూకా అభిప్రాయం అండి. గోదావరి గట్టుకి సంబంధించి మరి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా 22 కోట్ల రూపాయలతో గోదావరి గట్టు బ్యూటిఫికేషన్ నిమిత్తము శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా ఒక డిపిఆర్ కింద తయారు చేసి సుమారుగా 70 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేసి ఫస్ట్ ఫేజ్లో 22 కోట్ల రూపాయలు మరి ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్తోనే
అప్పుడున్న కమిషనర్ గారు టెండర్స్ని కూడా కాల్ఫర్ చేశారు. అంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్న తరుణంలో మరి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాలేదు. మరి 22 కోట్ల రూపాయలతో మేము గతంలో శంకుస్థాపన చేసి మరి టెండర్స్ కూడా కాల్ఫర్ చేసాం. 3-4 టెండర్స్ కూడా కాల్స్ చేయడం కూడా జరిగింది. మరి ఆ 22 కోట్ల రూపాయలతోనే మీరు అభివృద్ధి గనక చేస్తే నగరానికి మంచి చేసిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తమ హయాంలోనే గోదావరి వరద నీరు పోటెత్తకుండా కాంక్రీట్ గోడను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని తెలిపారు. గత నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఒకటి మాత్రం నేను గతంలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ ఏంటంటే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుంచి డైరెక్ట్గా యాక్సెస్ ఉండాలి. ఏం చేతనంటే ఇటుపక్క రెండు కూడా గౌతమి ఘాట్లోకి బస్సులే వెళ్ళడానికి అవకాశం లేదు. బస్సులే వెళ్ళడానికి అవసరమైతే ఒక రోడ్డు కూడా ఫార్మేషన్ చేయాలనేది గతంలో ఉండేది. అంటే మన మాజీ ఎంపీ గారికి జరుగుతున్న పరిణామాల్లో ఒకసారి దృష్టి చేస్తున్నాను. అలాంటి మార్పులు ఇవాళ ఉంది. భరతరామ్ గారు టైంలో అనేక అభివృద్ధి సంక్షేమం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకునేది ఏంటంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీసుకుంటే బాగుంటుంది. అలహాబాదు కుంభమేళా లాగా ఏమైతే వాళ్ళు ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వమని. ఇంచేతంటే రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అయింది. అందరిని పంపించారు, అక్కడికి పంపించి మొత్తం సర్వే చేయించారు. అలాగే మనకు కూడా రాజమండ్రిలో బేసిదానికి పోకుండా తీసుకోవాలని చెప్పి ఒక తీర్మానం చేస్తే తప్పనిసరిగా మనం. సిపిఐ పార్టీ నాయకులు టి మధు మాట్లాడుతూ ప్రముఖుల విగ్రహాలు తొలగించకుండా అభివృద్ధి చేయాలని తెలిపారు. తరాలు మారినాయి, అందుకని ఈ చారిత్రక నేపథ్యంలో ఉన్న రాజమహేంద్రవరంకి ఏ ఒక్క విగ్రహం కూడా తొలగించకూడదు. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. గోదావరి పుష్కరాలకి భారతదేశం నుంచి అసాంఘ్యంగా ఎంతోమంది వస్తారు. అందుకని ఖచ్చితంగా ఆ విగ్రహం డెవలప్ చేస్తూనే ఈ రాజమండ్రి పట్టుకొమ్మలా చెప్పాల్సిన అవసరం ఉందని నా యొక్క సలహా. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ వర్షం ముంపుపై చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్కడ వీరేశం గారి విగ్రహం ఉంది, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది, సినిమా నటుల విగ్రహాలు ఉన్నాయి. అంటే రాజమండ్రి నుంచి సాంఘిక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, లేదు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి అనేక మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. అందుకని మీరు అభివృద్ధి అనే పేరుతో వాటన్నిటినీ తీసేయాలన్న ఆలోచన ఉంటే ఆ ఆలోచన ముందు తీసేయండి అని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆ కార్పొరేషన్ అధికారులకి వాటిని పెట్టడము అంటే ఇప్పుడు అక్కడ ప్రముఖంగా ఉన్న స్థానాన్ని నుంచి తీసి ఎక్కడో దూరంగా పెట్టడం కాకుండా మీరు రేపు పొద్దున అభివృద్ధి చేసిన ఆ రివర్ ఫ్రంట్లో కూడా విగ్రహాలు అంతే ప్రముఖంగా ఉండేటట్టుగా పెట్టాలనేది మనం తీర్మానాన్ని. బ్రాహ్మణ సంఘం నాయకులు మాదిరాజ్ శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి తీరంలో అపరికర్మలు చేసుకునే పురోహితుల కడుపు కొట్టవద్దన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ ఆర్యాపురం, సీతంపేట, మల్లయ్యపేట మీదుగా 3వ వంతెనపైకి వెళ్లడం వలన విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ట్రావెల్స్ బస్సులు, ఇతర భారీ వాహనాలు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజీవ్ గాంధీ పార్క్ జంక్షన్ కూడా వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్నందున విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సమస్య తమ దృష్టిలో ఉందని, పరిష్కారంపై దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. జయాపజయాలు దైవ నిర్ణయం. అభివృద్ధి విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు అఖిలపక్ష సమావేశంలో సుహృద్భావ వాతావరణంలో చర్చించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందదాయకమన్నారు. వ్యక్తిగత విమర్శలకు, కుటుంబ విషయాలపై రాద్ధాంతం చేసుకోవడం, బూతులు తిట్టుకోవడం వంటి వాటికి తావు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో అభివృద్ధిపై సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ముందుకు వెళ్లడం వల్ల సమాజంలో మరింత గౌరవం, అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇందుకు ఇది వేదిక కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే వరవడిని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఆదర్శంగా తీసుకుని అఖిలపక్ష సంస్కృతిని స్వాగతించాలని పంతం కొండలరావు ఆకాంక్షించారు. ప్రముఖ కార్మిక నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత చిట్టూరి ప్రభాకర్ చౌదరి విగ్రహం కూడా నెలకొల్పే యోచన చేయాలని సిపిఎం, సిపిఐ నాయకులు టి అరుణ్, తాటిపాక మధు అఖిలపక్షం దృష్టికి తీసుకువచ్చారు. పలువురు సమర్థించారు. చిట్టూరి ప్రభాకర్ చౌదరి విగ్రహం ఏర్పాటు చేయడం సహేతుకమని, అవసరమని పంతం కొండలరావు అన్నారు.
ఎస్సీ బీసీ మైనార్టీ అసోసియేషన్ సానబోయిన రామారావు, అసదుల్లా అహ్మద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు షరీఫ్, సీనియర్ సిటిజన్ నాయకులు కేకే సంజీవరావు తదితరులు మాట్లాడారు. 2027 సంవత్సరంలో రానున్న పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. తొలుత రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి కన్వీనర్ దేశిరెడ్డి బలరామ నాయుడు స్వాగతం పలికారు. ఈ మేరకు పలు తీర్మానాలను అఖిలపక్ష సమావేశం ఆమోదించింది. ఆ మేరకు వాటిని మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి చేస్తామని చెప్పారు. విగ్రహాల గురించనో లేకపోతే వేరే సదుపాయాల గురించనో ఇంకోటి చాలా టాపిక్లు వచ్చాయి. ఇవన్నీ ఊరికి పనికొచ్చేవి మనుషులుగా, రాజమండ్రి వాస్తవులుగా. కానీ ఒక లీడర్గా నేను చెప్పేది, నాకు ఇలాంటి అవకాశం దొరకదు. ఎమ్మెల్యేలతోనో ఎంపీలతోనో కూర్చోడానికి ఛాన్స్ చాలా తక్కువ. లెజిస్లేటివ్ ఫంక్షనింగ్, ఎటువంటి ఎనాక్ట్మెంట్స్ రావాలి, ప్రజలకి కావాల్సిన యాక్ట్ ఏంటి, ఆ యాక్ట్లకి అమెండ్మెంట్ ఏంటి, అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మీరు అక్కడ బొరబదలు కొట్టుకుని యాక్ట్ పాస్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది. సామాన్య మానవుడు నాకు కావాల్సింది భుక్తి గురించనో నీడ గురించనో ఇంకోటి, ఇవన్నీ కాకుండా చాలా సోషలాజికల్గా వీటన్నిటికీ కొన్ని వందల ఎనాక్ట్మెంట్స్ యాక్ట్లు ఉన్నాయి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఈ విషయాల్లో కూడా మీరు దయచేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో, కొంతమంది డీసెంట్గా మాట్లాడుకునే వాళ్ళతో కూర్చుని ప్రాబ్లమ్స్, యాక్ట్లు ఏం చేయాలి, ఎలాంటి కావాలి, అమెండ్ చేయవలసినవి ఏంటి, ఇంప్లిమెంట్ చేయవలసినవి, ఇలాంటి వాటికి కూడా మీరు దోహదం చేస్తూ ఆ రకంగా చేయమని నేను, సందర్భం వచ్చింది కాబట్టి ఒక వ్యక్తిగా నేను మీకు సలహా కింద ఇస్తున్నాను. ఇవి మాట్లాడండి, మిగిలిన విషయాలు చాలా సంతోషం. అన్ని వైపుల నుంచి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష సమావేశాన్ని మరింత పరిపుష్టి చేసుకుని నగర ప్రజలకి మరిన్ని సౌకర్యాలు అందించడం కోసం దీన్ని కొనసాగించాలని చెప్పుకోవడం. సెలవు కాంప్లెక్స్ ఎదురుకుంటా విగ్రహాన్ని పడేశారు. అది కూడా చూసి నేను చాలామంది అధికారులకి వెళ్ళి చెప్పిన అసలు దాన్ని పట్టించిన మాధవే లేదు. చివరికి మొన్న వెళ్ళిపోయిన దినేష్ కుమార్ గారి దృష్టి, కమిషనర్ దినేష్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఆయన వినినట్టుగా సిసిసన సమాప్తం. నమస్కారం.